ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. మీ అందరికి వందనాలు. ప్రభుని యేసుక్రీస్తు మీ కుటుంబాల వల్ల దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఈరోజు వాగ్దాన సందేశం ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం ధ్యానం చేసుకుందాం. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. ప్రభు ఇచ్చి వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డలారా, దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నిన్ను ఆదరిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దాన సందేశం నీ కొరకే. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా? దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆదరించే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, నీ నిట్టూర్పు కొట్టివేయబడుతుంది. నీ దుఃఖము ఇగో నీ అంగలార్పు నాట్యంగా మారుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు వారి అవిధేయత వలన వారి కలగచే వారు దేవుని బిడ్డలారా వినాశనానికి ముందుగా వారికి దుఃఖము కలగబోతుందని దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. వారి యొక్క చేసిన పాపమును బట్టి, వారి కలిగిన వినాశమును బట్టి, అవిధేయత వలన దేవుని బిడ్డలారా ముందు రాబోయే విషయాన్ని చూసి దేవుడు అంటున్నాడు, మీ దుఃఖమునకు ప్రతిగా ఇదిగో సంతోషము, ఆనందము కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రశస్తమైన ఇదిగో వస్త్రముతో నేను కప్పుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఈ మాట, దేవుడు ఏం చెప్తున్నాడు? దుఃఖమును ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదనని ప్రభు మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దుఃఖమును ప్రతిగా సంతోషం కలగాలంటే ఏం చేయాలి? మొదటగా దేవుని సన్నిధి అనుభవం కలిగి ఉండాలి. మొదటి సమూయేలు దేవుని బిడ్డలారా 1వ వచనం 10 నుండి 13 వచనాలు చూసినట్టయితే, దేవుని బిడ్డలారా దేవుని సన్నిధి అనుభవం నీకుంటే ఖచ్చితంగా నీ దుఃఖము సంతోషంగా మారిపోతుంది. రెండోది, దేవుని బిడ్డలారా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. దేవుడు సెలవిస్తున్న మాట, ప్రార్థన అనుభవం నీకు కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అత్యధికమైన దీవెనలు, అత్యధికమైన ఆశీర్వాదాలు కలగజేసే దేవుడు నీ దుఃఖమునకు ప్రతిగా ఇదిగో దేవుడు బిడ్డలారా ఆనందం కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేడున్నటువంటి అనారోగ్యమును బట్టి దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా, నీ పాపమును బట్టి సంతోషం లేకుండా దేవుని బిడ్డలారా నీ హృదయము దుఃఖము కలిగి ఉన్నావా? అయితే నేడే నీవు దేవుని ఎదుట మోకరించు, ప్రార్థన చేయి. దేవుడు నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, సంతోషమును కలగజేస్తాడు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మోకరించే అనుభవం కలిగి ప్రార్థన చేయి. ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభు ఇచ్చి వాక్యం దీవించును గాక. ఆమేన్.